నమస్తే. కవిత రాసిన లేఖ ఎట్లా లీక్ అయింది? ఇది బేసిక్ క్వశ్చన్. ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారు? ఆ లెటర్ నేనే రాసిన క్లారిటీ ఉన్నది. కేసీఆర్ చుట్టూ కేసీఆర్ దేవుడైతే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి. ఆమె అన్న దాంట్లో ఆ లెటర్ని లీక్ చేసింది దయ్యాలే, అంతే కదా. ఒకవేళ ఆమె లీక్ చేస్తే అవును నేనే రాసిన, మీడియాకి నేనే ఇచ్చిన అని చెప్పాలి. ఆ విషయాన్ని ఆమె చెప్పలే. కేసీఆర్ దేవుడైతే చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నారు. అంటే ఆమె ఎవరో ఈ లెటర్ని లీక్ చేశారు అన్నది ఆమె మాట్లాడినట్టుగా కనబడుతుంది. మరి ఎవరు లీక్ చేశారు? సరే, ఆమె అయితే నేనే లీక్ చేసిన క్లారిటీ ఇవ్వలేదు. ఒకటది అనుమానం ఉన్నది. కానీ మనకు తెలిసిన సోర్స్ ప్రకారంగా ఈ లేఖని ఆమె అంటున్న దయ్యాల్లో ఒక దయ్యం రిలీజ్ చేసిందట. మరి ఎవరా దయ్యం? అసలు లెటర్ తీసుకుపోయి ఎవరికి ఇచ్చింది? నాకు నిన్న ఒకరిద్దరు ఫోన్ చేసి ఈ క్వశ్చన్ నువ్వు అడగట్లేదని అన్నారు. ఏం క్వశ్చన్? కవిత లెటర్ లీక్ అయింది అంటున్నారు. అసలు కవిత లెటర్ తీసుకుపోయి ఎవరి చేతిలో పెట్టింది? కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ లీక్ చేయాలా? కేసీఆర్ చేతిలో పెట్టిన తర్వాత కేసీఆర్ ఇంకెవరికి ఇస్తే వాళ్ళని లీక్ చేయాలా? కేసీఆర్ ఏదో టేబుల్ మీద పెడితే వాళ్ళు ఎవరైనా ఫోటో తీసి వాళ్ళని లీక్ చేయాలి, లేదు ఇచ్చే క్రమంలో కవితను లీక్ చేయాలి. మరి ఎవరు లీక్ చేసిర్రు ఇది? అసలు ఈ లెటర్ లీక్ అవ్వడానికి ఆ లెటర్ని తీసుకెళ్ళి కవిత ఎవరికి ఇచ్చారు? ఇది అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. విషయం ఏం జరిగిందనంటే వెరీ క్లియర్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్. ఇది దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. కవిత లెటర్ ఎవరు లీక్ చేశారు? లీక్ వీరులు ఎవరు? ఆ ఉన్న దయ్యాల్లో లీక్ చేసిన దయ్యం ఎవరు? కవిత లెటర్ని తీసుకెళ్ళి ఆమె తల్లిగారైన శోభమ్మ గారి చేతిలో పెట్టింది. వాళ్ళ అమ్మగారు. మరి కవిత లెటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, కవితట గతంలో తెలంగాణ జాగృతి వాళ్ళని తీసుకుపోయి మహిళలను తీసుకుపోయి కేసీఆర్తో ఒక మీటింగ్ పెట్టింది కదా. సో అట్లనే ఆమె ఫామ్ హౌస్కి తీసుకెళ్ళిందట. వాళ్ళని కల్పిద్దాం, కేసీఆర్తో కల్పిద్దాం, జాగృతిని ఇంకా మేము బలోపేతం చేస్తున్నామని చెప్పే క్రమంలో కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళిందట. అయితే కేసీఆర్ వాళ్ళని కలవడానికి ఇష్టపడలేదట. సో కేసీఆర్ వాళ్ళ ఇష్టపడకపోవడంతో ఆమెకు కొంత ఇబ్బంది అనిపించింది, ఆమెకు బాధ కలిగింది, ఆమె ఇగో హర్ట్ అయింది. ఎందుకంటే ఆయనకు జాగృతిని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. 2014కి బిఫోర్ ఆమె జాగృతి పెట్టినప్పుడు ఆయనకి ఇష్టం లేదు. గెలిచిన తర్వాత ఇక ఇది ఆపేయని కూడా ఆమెకి చాలా గట్టిగా చెప్పింది. ఆమె ఎంపీగా గెలిచిన తర్వాత ఆయనకు ఆ జాగృతి అన్నది ఎంత మాత్రమూ ఇష్టం లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఆమె అసలు స్తబ్దుగా ఉన్నదాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ జాగృతి అంటున్నదని ఆయనకు కొంత ఇబ్బంది అనిపించినట్టు ఆయన కలవలే, ఆ జాగృతి వాళ్ళని కలవలే. సో ఈమెను కూడా పెద్దగా కలవలే. సో ఆమె డైరెక్ట్గా ఆమె రాసిన లెటర్, ఆల్రెడీ ఆమె దగ్గర ఉన్న లెటర్ని తీసుకెళ్ళి ఆమె తల్లిగారైన శోభమ్మ గారికి ఇచ్చింది. తన నాన్నకి లెటర్ అని చెప్తే ఆమె పోయి కేసీఆర్కి ఇచ్చింది. ఎవరు? శోభమ్మ గారు. కేసీఆర్కి ఇస్తే కేసీఆర్ చదివి టేబుల్ మీద పెట్టిండు. ఇది ఎవరో చెప్తున్నది కాదు, ఆమె చెప్పింది అనుకోండి. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు దగ్గర ఉన్న వాళ్ళు, లేకపోతే ఫామ్ హౌస్ నుంచి వచ్చిన సమాచారం మీద కేసీఆర్ ఈ లెటర్ని టేబుల్ మీద పెట్టిండు. ఈ లెటర్ ఎప్పుడు రాసింది? ఈ లెటర్ 2వ తారీఖు రాసింది. 2వ తారీఖు 2 మేకి రాసింది. 25వ తారీఖు ఇది బయటకు వచ్చింది కదా. 25, 26 సబ్జెక్టు కరెక్షన్ 24. 2వ తారీఖుని ఇవి రాసింది. ఈ 2వ తారీఖు రాసినప్పుడు సంతోష్ రావు ఏడున్నాడు? సంతోష్ రావు హైదరాబాద్లోనే ఉన్నాడు. నాకు తెలిసి సంతోష్ రావు హైదరాబాద్లోనే ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు, యూరోప్ కంట్రీస్ తిరుగుతున్నాడు. ఆ లావాదేవీలు, ఆ డైమండ్లు, భూములు, కథ వ్యవహారం అంతా సెటరైట్ చేసుకుంటున్నాడు. ఇదేదో అటు ఇటు అవుతున్నది అని ఇప్పటికీ అందరినీ, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని, ఆడ బీజేపీ వాళ్ళని అందరినీ మేనేజ్ చేసి ఇక ఆ ఫారెన్కి వెళ్ళి ఆ యూరోపియన్ కంట్రీస్లో ఉన్న ఆ ఆస్తులన్నింటినీ సెటరైట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అమెరికాలో అక్కడిక్కడ ఉన్నవి. అయితే ఈ లెటర్ టేబుల్ మీద పెట్టిన తర్వాత ఈ లెటర్ ఇప్పుడు లీక్ అయింది. తర్వాత 2 రోజుల తర్వాత శోభమ్మ గారు ఆ టేబుల్ మీద దగ్గరికి వెళ్తే ఆ లెటర్ అక్కడే ఉందట. మరి అక్కడే లెటర్ ఉన్నది. ఫోన్లో ఎవరో టక్మని తీసి ఆ దాన్ని సరైన సమయం చూసి లీక్ చేశారు. మరి లీక్ చేసింది ఎవరంటే, కవిత ఆలోచనల్లో వెరీ క్లియర్గా ఇది లీక్ చేసింది సంతోష్ రావు అని ఆమె చాలా ఓపెన్గా చెప్తున్నది. దొంగ. వాళ్ళకి ఆ కుటుంబంలో ఏ ఒక్కరికి నచ్చదు ఈ సంతోష్ రావు అంటే, ఏ ఒక్కరికి. హరీష్ రావు అయితే ఇక ఆయన చెప్పరాదు, ఇక నోటికి మొక్కాలి వీళ్ళకి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నది వాళ్ళ మధ్య గొడవ. అంటే మొత్తం మా మధ్య విభేదాలు సృష్టించి మా పార్టీని నాశనం చేసింది, మా కుటుంబాన్ని నాగం చేసింది సంతోష్ రావే అంటారు. ఇక రమ్యారావు గారు అయితే ఇక మొత్తం
ఏకంగా పేరే పెట్టిండు శకుని అని, వాడు వీడనేది తిడుతుంది, ఫాల్త్ గార్డ్ అని కూడా మాట్లాడింది లాస్ట్ నా ఇంటర్వ్యూలో. సో ఆ స్థాయిలో సంతోష్ రావు మీద అంత వ్యతిరేకత ఉన్నది. సో ఈ ఈ ఈ ఫోటో తీసుకెళ్ళి ఇది మొత్తం మంచిగా దొరికిందిరా భయ్ అని చెప్పి ఈ లెటర్ని సంతోష్ రావు లీక్ చేసిండు. ఇప్పుడు సంతోష్ రావు ఆన్సర్ చేయాలి, నేను ఆయన లీక్ చేసిందా లేదా అన్నది. సో ఇప్పుడు ఇది సంతోష్ రావు ద్వారా మొత్తానికి లెటర్ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఈమె అమెరికా నుంచి మళ్ళీ హైదరాబాద్కి తిరుగు పయనమైనప్పుడు అమెరికాలో ఉండగానే కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. కేసీఆర్ నుంచి ఆమె శోభమ్మ నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ నువ్వు లెటర్ అయితే లీక్ అయింది కానీ నువ్వు నేను రాసినా అని చెప్పకని చెప్పిరట. నథింగ్ డూయింగ్, నేను ఎట్లా చెప్తా, రాసింది నేనే, ఆడ హ్యాండ్ రైటింగ్ అంతా కనిపిస్తున్నది, పాత హ్యాండ్ రైటింగ్ ఉన్న ఫోటోలు మీడియాలో వస్తున్నాయి, నేను కాదని చెప్తే ఆడ మళ్ళీ నా పరుగు పోతుంది, నేను ఎందుకు తగ్గాల, ఎందుకంటే ఆమె తగ్గదు కదా, మొండి కదా. సో ఆమె అన్న అయితేంది, తమ్ముడు అయితేంది, తండ్రి అయితేంది, ఎవరైతేంది నేనే రాసినా అని చెప్తా అని ఆమె ఫ్లైట్ దిగగానే నేనే రాసినా అని చెప్పింది. చెప్పడంతో పాటు కేసీఆర్ దేవుడే కానీ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది. ఆ దయ్యం ఎవరంటే పెద్ద దయ్యం సంతోష్ రావు. సంతోష్ రావే లీక్ చేసిండు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సంతోష్ రావుని ఫ్యామిలీలో ఉన్న హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ అందరూ విభేదిస్తున్నప్పుడు కొంత కేటీఆర్ దగ్గర అటు ఇటు ఉంటాడేమో కానీ హరీష్ మాత్రం బండబూతులే ఉంటాయి, కవిత అసలే నచ్చదు. ఎందుకు మరి మిగతా వాళ్ళందరూ వ్యతిరేకించినప్పుడు ఈ సంతోష్ రావుని ఇటు శోభమ్మ కానీ ఇటు కేసీఆర్ కానీ ఎందుకు ప్రేమిస్తారు అని అంటే, శోభమ్మ గారికి ఏమో ఆయన సిస్టర్ కొడుకు కాబట్టి ఆమెకు కొంత ప్రేమ ఉండొచ్చు, కొడుకు తర్వాత కొడుకు అని. కేసీఆర్కి ఏంది ప్రేమ అంటే, మరి కేసీఆర్కు సపర్యలు చేసిండు, గోళీలు ఇచ్చిండు, మందు పోసిండు అంటే టానిక్, ఇవన్నీ పోసిండన్న ప్రేమ, లేకపోతే ఎక్కడ నేను ఈ ఫామ్ హౌస్లో ఉండి చేసిన వ్యవహారాలన్నీ బయటికి పోయి చెప్తాడన్న భయమా అయి ఉండొచ్చు. కేసీఆర్కి తో పాటు దగ్గరగా ఉన్న చాలామంది చెప్తారు కేసీఆర్ చాలా భయస్తుడు, పిరికోడు, అస్సలు ఏదన్నా వస్తే తట్టుకోలేడని అంటుంటారు కదా. ఇక వీడు మొత్తం జరిగిన వ్యవహారాలన్నీ వాడి ముందే జరిగినాయి, ఎక్కడ బయటికి వెళ్ళి లీక్ చేస్తాడని భయపడుతున్నాడో ఏమో తెలియదు కానీ మొత్తానికి కేసీఆర్ కూడా ఏం జరిగినా సంతోష్ మీద అసలు ఈగ వాళ్ళనేడు సైలెంట్గా ఉంటాడు. సో దాన్ని అదునుగా తీసుకొని సంతోష్ రావు కూడా సంపాదించడంలో చెలరేగిపోయిండు, రక్తం దాగిండు. సో ఇట్లా కుటుంబాన్ని నాశనం చేసిండు, ఈ రకంగా సంపాదించిండు, చివరికి కేసీఆర్ కూడా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చిండు. మరి ఏమేమి ఉన్నాయో కేసీఆర్ ఆయన దగ్గర. సో ఇట్లా ఓవరాల్గా ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ లెటర్ని లీక్ చేసింది సంతోష్ రావు. సంతోష్ రావునే ఆమె ఉన్న దయ్యాల్లో ఒక దయ్యంగా సంతోష్ రావుని ఆమె పేర్కొన్నట్టుగా కనబడుతున్నది. మరి ఇప్పుడు సంతోష్ రావు క్లారిటీ బయటకు వచ్చి నాకు సంబంధం లేదు లెటర్ గురించి అంటే మళ్ళీ అప్పుడు డిస్కషన్. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం అయితే ఆమె మనసులో ఉన్నది మాత్రం నా లెటర్ని, తండ్రి టేబుల్ మీద ఉన్న లెటర్ని ఫోన్లో ఫోటో తీసి బయటి వ్యక్తులకు పంపింది సంతోష్ రావయ్య అని కవిత ప్రగాఢంగా నమ్ముతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.